2024-25 బడ్జెట్ భారతదేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్ర వికసిత భారత్ అనే మంచి ఉద్దేశంతో పర్టికులర్ గా గుంటూరు ఎంపీ గారు అయినటువంటి మంత్రి గారు అయినటువంటి చంద్రశేఖర్ గారిని ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం పర్టికులర్ గా ప్రధానమంత్రి మోడీ గారు నడ్డా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఏర్పాటు చేయడం ఈ రోజు ముఖ్యంగా అమరావతి మన మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఉంది. చాలా మందికి ఎంతో మంది రకరకాల అపోహలు ఉన్నాయి. అదేవిధంగా పోలవరం మీద కానీ లేదా రాష్ట్ర డెవలప్మెంట్ మీద మరి అదృష్టం ఉంది మనకి ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటాం. ఇంతకుముందు ఎర్రవనాయుడు గారు ఉండేవారు, వెంకయ్యనాయుడు గారు ఉండేవారు. ఇవాళ మనకి అదే పోస్టులకి చంద్రశేఖర్ గారు రావడం మన రాష్ట్రానికి ఒక అదృష్టం. అట్ ద సేమ్ టైం అక్కడ రామ్మోహన్ నాయుడు గారు అవ్వచ్చు, శ్రీనివాసరావు గారు అవ్వచ్చు. సో ఈ రోజున ఈ చెప్పే విషయాలు ప్రజలకి అర్థం కాదమ్మా, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయాం, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనేది ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఉద్దేశం. దాన్ని ఉద్దేశించి మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి. ఇందులో 2-3 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. రెండోది, ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుంది అనేది 2 ముఖ్య అంశాలు. మొట్టమొదటిగా పేదవారి కోసం, యువత కోసం, రైతుల గురించి, వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో